స్త్రీ పాత్ర భూమి మీద ఎంతో గొప్పది. స్త్రీ పాత్ర భూమి మీద, అందుకే మహిళలందరికీ వందనాలు. చెప్పరేమ్మా? అందరికీ వందనాలు మహిళలకి. సో ఎందుకంటే దేవుని దృష్టిలో విలువైన పాత్రలు మీరు. మనుషుల దృష్టిలో కాకపోయినా దేవుని దృష్టిలో విలువైన పాత్రలు. ఎందుకంటే ఒక తల్లిగా, అలాగనే అక్కగా, చెల్లిగా, భార్యగా, సో తర్వాత పెద్దవారైపోయిన తర్వాత నాయనమ్మగా, దాదీగా, అమ్మమ్మగా, సో ఎన్నో పరిస్థితులను దేవుడు మీకు అనుగ్రహించి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు పోల్చి చూపించాడు. అంత మాత్రమే కాదు, మన హిందూ శాస్త్ర ప్రకారం భూమిని కూడా స్త్రీగానే పోలుస్తారు. భూమిని మాత అని పిలుస్తారు, భూమాత అని పిలుస్తారు, స్త్రీనిగా పోలుస్తారు. ఎందుకంటే ప్రియులారా, అమ్మ ఏ రీతిగా అయితే అన్ని అందిస్తుందో భూమి కూడా అన్నిటినీ అందిస్తుంది అనేటువంటి ఒక భావన వారికి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నట్లుగా భూమి స్త్రీ కాదు, పెద్దవాళ్ళు పోల్చారట్లా. భూమి దేవుడు నివాస యోగ్యముగా మనం ఉండడానికి అనుగ్రహించినటువంటి ఒక మంచి స్థలం కనుక మరి లేటుగా అందరికి కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మరి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం నుంచి, మా కుటుంబం నుంచి మీకు విషెస్ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక.